మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏలినాడు శని అయిపోయి శని సహకరిస్తున్నాడు. గురుగారు, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందమ్మా. 60 నుంచి 65% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మకర రాశి వారికి షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు మిథున రాశిలో. ఈ షష్టమంలో గురువు సంచారం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ వ్యయాధిపతి గురువు అనగా జనసాకారం ఉండదు. తృతీయాధిపతి అంటే జనసాకారం ఉండదు. వారికంటే వయసులో చిన్నవారితోటి చెప్పిన మాట వినరు. వారి వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. ఇక షష్టమంలో గురువు ఉన్నాడు కనుక పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. పరీక్షల్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, వ్యాపార ఉద్యోగాల్లో ఎదుటివారితో కాంపిటేటివ్గా తీసుకున్నప్పుడు వీరు వెనకబడేటువంటి అవకాశం, ఖర్చులు పెరిగిపోతుంది. సో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలకు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఇవన్నీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కదా, అది సప్తమం. అక్కడి నుంచి పూర్తిగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి జూన్ 2 వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 తర్వాత జనసహకారం బాగుంటుంది. ఇంట్లో చెప్పిన మాట వింటారు చిన్నవాళ్ళు, జన సంబంధాలు పెరిగిపోతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెస్తారు, ఖర్చులు తగ్గుతాయి, మంచి ఫలితాలను అందుకుంటారు. వీరు చేసే ప్రతి పనికి గుర్తింపు ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. ఈ రకంగా మంచి ఫలితాలు పొందడానికి గురుబలం 100% 2026 జూన్ 2 నుంచి మకర రాశి వారికి వచ్చేస్తుంది. ఇక మకర రాశి వారికి ఏలినాడు శని అయిపోయి శని సహకరిస్తున్నాడు. మొన్నటి వరకు ఏలినాడు శని ఉంది. ఒక 6-7 నెలల వరకు, అనగా 2025 మార్చి వరకు వారికి ఏలినాడు శని దోషం ఉండేది. అది పోయింది. ఇప్పుడు మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కదా, తృతీయ భావంలో శని ఉంటే విపరీతమైనటువంటి శుభఫలితాలు. ఈ గతంలో 7.5 సంవత్సరంగా పెండింగ్ పడిపోయిన పనులన్నీ ఇప్పుడు వారికి పూర్తవుతాయి. ఇక ఇంకా 2 సంవత్సరాలు శని వారికి సహకరిస్తారు. అందువల్ల వీరికి వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులు, శ్రామికులకు సంబంధించిన వారికి అనుకూలత ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు నిర్వహించే వారికి అనుకూలత ఉంటుంది. యూనిఫామ్ వేసుకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ సత్ఫలితాలు వస్తాయి. జన సహకారము, పనివారి సహకారం ఉంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అలాగా శని వారికి పూర్తిగా 100% శుభఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. మరి శని భగవానుడు బాగున్నాడు. గురువు 2026 జూన్ 2 నుంచి 100% ఇస్తున్నాడు. జూన్ 2 వరకే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వీరిని ఇబ్బంది పెట్టేటువంటిది రాహుకేతువులు. కుంభరాశులు రాహు ఉంటున్నాడు, సింహరాశుల కేతువు. అందుకే ద్వితీయములో రాహువు, ఇటేమో అష్టమములో కేతువు. ఇది కూడా కాలసర్పదోషం. సో అందువల్ల వీరు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి కాస్త కఠినంగా మాట్లాడేసి ఆ కఠినమైన మాటల వల్ల ఆపారుతారు. ఆ కఠిన మాటలు ఎట్లా ఉంటాయంటే దాన్ని 10 మంది ఎత్తి చూపుతూ ఉంటారు. మనం కొంతమంది న్యూస్ ఛానల్స్లో వాటిలో వాడు ఏదో పొరపాటున ఒక పదం వాడేశాడు అనుకోండి, ఆ పదాన్ని మాటిమాటికి చెప్తూ ఉంటారుగా, కాంట్రవర్సీలోకి వెళ్ళడం. అంటే వీడు ఆ మాట అన్నాడు అది ఒక పదాన్ని చూపిస్తుంటారు. గమ్మత్తుగా ఉంటుంది వారి ప్రయోగం. అట్లాగా సమాజంలో ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా నువ్వు ఈ మాట అన్నావంట కదా, నువ్వు ఇలా అన్నావంట కదా, నువ్వు అలా అనొచ్చా, నువ్వు ఎంత మంచివాడివి, నీ నోటి ఈ పదం రావడం ఏంటి, ఇటువంటి సమస్యలు. ఏదో పొరపాటున జరిగిన ఒక చిన్న మాటను పట్టుకొని దాన్ని పించింగ్ చేస్తూ బాధ పెట్టేటువంటి విధానం ఇది కనిపిస్తుంది. వీరు అనుభవించబోతుంటారు అలాంటి సిచ్యువేషన్స్. ఇది అందువల్ల ఈ రాహు ద్వితీయంలో ఉంటే వాడు మాయగాడు కదా, వాడు ఏదో అనిపించేస్తాడు. సో ఇంట్లో విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు, తిరగబడతారు. అదే ఆ రాహు దోషం లేదనుకోండి, చెప్పిన మాట వింటారు. అది రాహు ప్రభావం కనిపిస్తుంది మనకు. దుబారా ఖర్చులు, ఏదో తెలుసు తెలియక మాట పడిపోవడం, ఆ మాటను 10 మంది పట్టుకొని మనల్ని సాధించడం, ఇవన్నీ జరగడానికి అవకాశం. అష్టంలో కేతు ఉంటే అనారోగ్య సమస్యలు, నిరాశ, అశాంతి, ఏ కార్యక్రమం చేద్దామన్నా ఆటంకాలు, అసలు లాస్ట్కి భగవంతుని దర్శనం కూడా చేసుకునేవారు అష్టంలో కేతు ఉంటే. ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు కర్మకారకుడు తృతీయంలో ఉన్నాడు కనుక, మకర రాశికి రాశ్యాధిపతి కనుక వీరు ఈ 2026 సంవత్సరంలో ఒక పెద్ద వారికి సహాయం చేస్తున్నాడు శని భగవానుడు. 2026 జూన్ 2 నుంచి గురువు సప్తమానికి వచ్చి వారి జీవితంలో ఒక రకమైనటువంటి ఆ మబ్బులన్నీ తొలగించేసి ఆ వెలుగును ప్రసాదిస్తాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వారి శుభ కార్యక్రమాలు నిర్వహించడం, జనసహకారం బాగా ఉండడం, ఈ కష్టాలన్నీ తొలగినాయి అన్నటువంటి ఆనందం. ఏదో మనం చాలా కష్టపడిపోయి తిరుమల స్వామిని దర్శించి అమ్మయ్య స్వామి దర్శనం అయిపోయింది అని ఆనందపడినంతగా వారు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే గురుగారు, వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? తప్పనిసరిగా వీరు 2026 జూను 2 వరకు గురువుకు సంబంధించిన ఆరాధన చేయాల్సి ఉంటుంది. వీరికి అందుబాటులో ఉన్నటువంటి గురువులు ఎవరైనా సిద్ధి సాయినాథుడు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ దర్శనం చేసుకోవడం,
ఒకరోజు అనగా గురువారం రోజు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి ఆ పరిసరాల్లో నిద్ర చేసి ఆ సత్రాల్లో కానీ వారు ఇచ్చేటువంటి ఆ కాటేజెస్లో ఎక్కడైనా ఆ గురువు ఆలయానికి సమీపంలో ఆ మరుసటి రోజు మళ్ళీ నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ ఆయన దర్శనం చేసుకొని రావడం వల్ల కొంతవరకు గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కావచ్చు, సమాజంలో గురువులు కావచ్చు, వీరు పనిచేసే చోట గురు సమానులైనటువంటి పెద్దలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి మనకంటే పెద్దవాళ్ళు, మన తండ్రి సమానులు, వారిని గౌరవించడం, వారికి ఆశీర్వచనాలు తీసుకోవడం, వారికి ఏదైనా పండ్లు లాంటివి వారికి ఇవ్వడం, ఇటువంటి పనులు చేయడం వల్ల కూడా వీరు కాస్త గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా వీరు చేయాల్సినటువంటిది రావుకేతు పూజలు చేసుకోవడం. మనం ఇదివరకు చెప్పినట్లుగానే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని దర్శనం చేసుకొని అక్కడ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారు, ఆయన దర్శనం చేసుకొని ఆ ఆలయంలో నిర్వహించే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం అతి సులభమైనటువంటి పరిహారం. మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ పేరుతో మళ్ళీ దోపిడీకి గురిగా అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. ఈ రావుకేతు పూజలు అంటేనే మనకు తెలియదు. మనకు చాలా అందుబాటులో ప్రతి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి, పూజారులు ఉంటున్నారు. కానీ ఏదో అందరూ కూడా పూజాది కార్యక్రమాలు చేసేటువంటి ఆ అర్చక స్వాములకు వారు కూడా దీన్ని వ్యాపారపరంగా ఏదేదో ఆ రకంగా దోచుకునేటువంటి పరిస్థితిని కనుక అందుబాటులో ఉంది. అక్కడ స్థల పురాణం ఉంది, అక్కడ ఆ విగ్రహాలు ఉన్నాయి, పూజాది కార్యక్రమాలు అక్కడ నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం అదే కార్యక్రమం. రావుకేతు పూజలు ఒక్కొక్క బ్యాచ్గా చేస్తూనే ఉంటారు గంటకు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ పూజ చేసుకొని రావడం వల్ల ఆ ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. వేరే చోట ఎక్కువ ఖర్చు పెట్టి వారి మాయ మాటలు నమ్మి చేసేదానికంటే అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని, అది ఎట్లాగో చాలా అద్భుతమైనటువంటి శివాలయం కనుక ఆలయం దర్శనం చేసుకోవడం, అక్కడ ఈ పూజాది కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల మకర రాశి వారు ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం వల్ల జూన్ 2వ తారీఖు వరకు కూడా ఆ గురుబలాన్ని మరింత తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి మకర రాశి వారు 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.